పి జనార్దన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అధ్యక్ష. గతంలో కూడా నేను ఇది క్వశ్చన్ రేజ్ చేసింటి, అప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ గారు జవాబు చెప్పారు. అధ్యక్ష, నేను మనవి చేసేది ఏమంటే, ఇందులో సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇది చెన్నై వారి కుటుంబానికి నిజాం నవాబ్ గారు ఇనాంగా ఇచ్చిన అధ్యక్ష. ఈ ఇనాం ఇచ్చినప్పుడు వీళ్ళు డిబిఆర్ మిల్స్తో ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. డిబిఆర్ మిల్స్ వాళ్ళు చాలా ఫ్యాక్టరీ నడిపిస్తూ ఉండేది అధ్యక్ష. మధ్యలో కృష్ణంరాజు అనే బిల్డర్, కృష్ణంరాజు అంటే ఆయన వచ్చి బిఏఫార్లో ఆయన లాస్ట్లో ఉందని ఫ్యాక్టరీ డిబిఆర్ వాళ్ళతో తీసుకొని తాను నడిపిస్తా అని నడిపించకుండా ఇట్లా బిల్డర్లతో అగ్రిమెంట్ చేసి అక్కడ ల్యాండ్ భూమిని అంతా అమ్మేయాలని చేస్తున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే, ఇదంతా గోల్మాల్ తెలుగుదేశం టైంలో జరిగింది అధ్యక్ష. 9 సంవత్సరాలు కృష్ణంరాజు కూడా ఆ సమయంలో చేయడం జరిగింది. నేను ఎప్పుడైనా ఇప్పుడు శ్రీనివాస్ అనే జనరల్ సెక్రటరీ, యూనియన్ జనరల్ సెక్రటరీ అందులో ఇంప్లీడ్ అయింది అధ్యక్ష. గవర్నమెంట్ ఈ కేసులో ఎప్పుడైనా ఇంప్లీడ్ అయిందా, ప్రభుత్వం ఎప్పుడైనా ఇంప్లీడ్ అయిందా ఈ కేసులో అని నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష, ఈ మాల్పాని ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఈ కృష్ణంరాజు ఉన్నప్పుడు ఈ మాల్పాని పంజగుట్ట దగ్గర ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో అధ్యక్ష, అది కూడా కబ్జా చేసి పెట్టిండో, దాన్ని కూడా మన గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంటుందో నాకు అర్థమైతలేదు అధ్యక్ష. మరి ఇటువంటి స్థలాలు కూడా అతను కబ్జా చేయడం జరుగుతుంది. ఇది అతను ఆక్రమించుకున్నని చెప్పడం జరిగింది. ఆయన మీద ఏదైనా ల్యాండ్ గ్రాబింగ్ కేసు మీరు పెట్టడం జరిగిందా అని నేను మీతో ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఒకసారి ఇనాం యాక్ట్ 1956లోనే అబాలిష్ అయింది. అబాలిష్ అయిన తర్వాత మరి చెన్నై వాళ్ళకు కూడా అబాలిష్ చేయాలి కదా అధ్యక్ష ప్రభుత్వం. మరి అబాలిష్ చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ సైన్ బోర్డ్స్ ఎందుకు పెట్టింది? గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసా? ఏ విధంగా తెలుసు? మరి చట్టాన్ని మీరు ఇనాం యాక్ట్ని ఇప్పటిదాకా మీరు వారికి అబాలిషన్ చేయకుండా మరి వీళ్ళని ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ అలా ఇప్పుడు ఎవరైతే మాల్పాని ఉన్నాడో అధ్యక్ష, దాన్ని ప్లాట్లు చేసి బాంబే పార్టీతో అగ్రిమెంట్ చేసుకొని కోట్లాది 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది సుమారు 32 ఎకరాల స్థలం ఉంది అధ్యక్ష. ఆ డిబిఆర్ మిల్ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది. జూబ్లీ హిల్స్ కన్నా కాస్ట్లీ భూమి అధ్యక్ష, 2 లక్షల రూపాయలు గజం పోతుంది. ఇటువంటి భూమిని కూడా మరి ఈ విధంగా మరి ప్రైవేట్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా ఆ రోజుల్లో మరి కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉండే అధ్యక్ష. మరి బోర్డులు కలెక్టర్ తీసేసిన తర్వాత కూడా మళ్ళీ తీసేయడం జరిగింది. తర్వాత ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే, ఈ ఇనాం ఇది ఇనాం భూమా కాదా? మంత్రి గారు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఇనాం భూమి అయితే మీరు ఇనాం చట్టాన్ని రద్దు అయినాక రద్దు చేసినా లేదా? తర్వాత ఈ మాల్పాని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టిందా లేదా? మరి దీని మీద ఏం చర్య తీసుకుని చెప్పాలి మనం అధ్యక్ష. ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు మల్పాని అన్నటువంటి వారి గ్రూపు ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేయడం మాట వాస్తవమే. అయితే ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం బోర్డులు పీకేసి మళ్ళీ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. దాని మీద ఎవరిని ఇప్పుడు ఎలవ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇది 2 విషయాల్ని లీగల్గా మనం ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇనాం భూమే అయితే పాన్ మక్తాగా ఇది గుర్తించడం అనేటువంటి విషయం మీద మనం అన్ని రకాల న్యాయ సలహాలను చేస్తున్నాం. ప్రభుత్వం ఇంప్లీడ్ కావడానికి ఇప్పటికే ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ని నియమించి ఢిల్లీ పంపించడం జరిగింది. అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఈ విషయాలన్నీ చూస్తున్నారు. భూమిని స్ట్రాంగ్ కేసు గవర్నమెంట్కి ఉంది కనుక ఈ భూమిలోకి ఇతరులను ఎలవ్ చేసే అవకాశం రాదు అధ్యక్ష. మరి ఎవరైనా దీన్ని ఆక్యుపై చేసినటువంటి ఉంటే ఆ గ్రాబర్ కింద వేసేటువంటి అవకాశం ఉంటుంది. గ్రాబర్గా వేసి వారికి కేసును స్ట్రాంగ్ చేసే అవకాశం ఇవ్వడం కూడా మంచిది కాదని అభిప్రాయపడుతున్నాం. ఏదేమైనా ఇంకా ఫైనల్గా లీగల్ సలహా వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని వద్ది, భూమి కాపాడడం జరుగుద్ది. ఎట్లాంటి ఎవరికి అందులో అనుమతించేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితులు రానియకుండా ప్రభుత్వం రక్షించుకుంటుంది. మంత్రి గారే స్వయాన్ని ఒప్పుకోవడం జరిగింది. మాల్పాని పోయి బోర్డులు పెట్టిండండి. బోర్డులు పెట్టిన తర్వాత అది కబ్జా చేసినట్లా కాదా చెప్పండి అధ్యక్ష? తన ల్యాండ్ అని డిక్లేర్ చేసుకున్నట్లా కాదా? అటువంటి అప్పుడు ఆ బోర్డులు తీసేసి మళ్ళీ కలెక్టర్ గారు పెట్టినట్టు. కలెక్టర్ గారు పెట్టినప్పుడు కలెక్టర్ గారు ఎందుకు కేసు బుక్ చేయలేదు సార్ అధ్యక్ష? ఏమన్నా కొల్లుడైనా కలెక్టర్ గారు వారితో కేసు పెట్టకుండా ల్యాండ్ గ్రాబింగ్ కింద? ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. కార్మికులు అధ్యక్ష ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి పిల్లలు జ్వరాలకు గురై చనిపోతా ఉన్నారు. వారు అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళు చనిపోతున్నారు. గ్రాడ్యుటీ లేదు, పిఎఫ్ లేదు, జీతాలు లేవు. ఏ విధంగా బతుకుతారు అధ్యక్ష? ఇంత సీరియస్ ఇష్యూ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎట్లా అధ్యక్ష? ఈయన అరెస్ట్ చేయాలి మాల్పాని అధ్యక్ష. ల్యాండ్ గ్రాబింగ్ లో చిన్నో లేదా గుడిసే స్థానం తీసుకెళ్లి కేసు పెడతారు ల్యాండ్ గ్రాబింగ్ కింద. ఈయన ఎందుకు పెట్టలేదు? 32 ఎకరాల స్థలానికి కబ్జా చేస్తుండు. సార్ నేను మనవి చేసేది ఏమంటే, గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది
శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయినాక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, అంతకుముందు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? తెలుగుదేశం టైంలో అసలే పట్టించుకోలేదు అధ్యక్ష. Yes, ఇదంతా Minister గారు తెలుగుదేశం చెప్తారు. Yes, ప్రభుత్వం Minister కొల్లుడే ఆ రోజుల్లో చేయడం జరిగిందని Yes. నేను మీ దృష్టి తీసుకొస్తున్నా అధ్యక్ష. సార్ ఇది ఒక ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో ఉన్న తర్వాత మనం లీగల్ సలహా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ దీంట్లో ఇంప్లీడ్ కావాలన్నటువంటి నిర్ణయాన్ని న్యాయ సలహా మనకు వచ్చింది అధ్యక్ష. రావడం ద్వారా మనం ఇంప్లీడ్ కావడానికి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది జూన్లో ఈ కేసు పోస్ట్ అయింది. అందుచేత ప్రభుత్వం లీగల్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పుడు తప్పకుండా తీసుకుంటుంది, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇతర వ్యక్తులు ఆక్యుపై చేసినారు, ఇంతవరకు చర్య తీసుకోలేదని అంటున్నారు. తప్పకుండా ఆ విషయాలను కూడా పరిశీలిస్తాం. అది చర్య తీసుకోకపోతే చర్య తీసుకోవడానికి ఉండే అవకాశాలని పరిశీలించమని కోరడం జరుగుతుంది. ఉంటే తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎస్, ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అని చెప్పారు మినిస్టర్ గారు. అది చెప్పారు కదా, అదే చెప్పారు. సార్ ఇది ఈ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు డిఫరెంట్గా ఉన్నది. భూమికి సంబంధించి ప్రధానమైన క్వశ్చన్ ఇది. ఎస్, మరి వారు ఏదైనా ఇంకో క్వశ్చన్లో వస్తే కార్మిక శాఖ పరిశీలన చేసి సరైన సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. Yes. దీంట్లో భూమికి సంబంధించినటువంటి రక్షణలు ఇవన్నీ చూడడం జరుగుతుంది. Yes. కేసుకు సంబంధించి చెప్పాను నేను, తప్పకుండా ఇది పరిశీలించడం జరుగుతుంది.